హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా యూనిక్ టాపిక్. మనలో ఆల్రెడీ టీచర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, టీచర్ జాబ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చదువుకుంటూ త్వరలో టీచర్ అవ్వబోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనందరికీ ఉపయోగపడే ఒక చిన్న టాపిక్ని నేను మాట్లాడబోతున్నాను. అదేంటి అని అంటే, టీచర్లు రెండు రకాలు. ఒకటి గవర్నమెంట్ వైపు ఉండే టీచర్స్, రెండు ప్రైవేట్ టీచర్స్. సో ఇక్కడ గవర్నమెంట్ టీచర్ అవ్వడం అన్నది కంప్లీట్గా డిఫరెంట్ మెటీరియల్ అది. సో మీరు డిఆర్ఆర్ బిఏడి కంప్లీట్ చేస్తారు, టెట్ రాస్తారు, డిఎస్సి రాస్తారు, తర్వాత ఎస్జిటినా స్కూల్ అసిస్టెంట్ అన్నది మీ స్టడీస్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఒక గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే ఒక తపస్సే చేయాలి, అదంతా వేరే కేటగిరీ అనమాట. సో మనం దాన్ని ఇప్పుడు ఏం టచ్ చేయొద్దు. రెండో కేటగిరీ, మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న సొసైటీలో గవర్నమెంట్ కంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలామంది విమెన్స్ ఎక్కువ మంది ఈ జోన్లోకి వస్తున్నారు. సో ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో నేను మెయిన్గా కేటగిరైజ్ చేసి ఈ స్కూల్స్లో 3 రకాలుగా డివైడ్ చేసుకున్నా. వన్ ఈజ్ ప్రైవేట్ స్కూల్, సెకండ్ వన్ ఈజ్ కార్పొరేట్ స్కూల్, అనదర్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. సో ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ అయినప్పటికీ వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, యాజ్ ఎ టీచర్గా మీరు కొత్తగా కెరీర్ స్టార్ట్ చేయాలంటే వీటిలో ఏ స్కూల్ని ఎంచుకోవాలి, ఆల్రెడీ వర్కింగ్ అయినా మీరు ఒకవేళ స్కూల్ మారాలి అనుకుంటే ఈ మూడిట్లో వేటిని చూస్ చేసుకోవాలి, ఏ స్కూల్ని చూస్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి, అక్కడ ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఐ హోప్ ఇది మీకు మీ కెరీర్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్స్. ముందు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర నుంచి వద్దాం. సో ప్రైవేట్ స్కూల్కి వచ్చేసరికి ఆ సంస్థను ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇదే ఉండాలి అన్నది ఎవరైతే సంస్థను నడిపిస్తున్నారో వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలనుకుంటారు, కొంతమంది బీఈడి డిఎడ్ ఉండాలనుకుంటారు, కొంతమంది ఇంటర్మీడియట్ ఉన్నా చాలనుకుంటారు. సో ఏంటంటే లోకల్గా ఉన్న స్కూల్స్లో అక్కడున్న వ్యవస్థను బట్టి, ఎన్వైర్న్మెంట్ బట్టి, వస్తువులను బట్టి వాళ్ళలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇది కంప్లీట్గా టౌన్ టు టౌన్ లేదా విలేజ్ టు విలేజ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. సో ఇక్కడ ఈ రెండు కూడా ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అన్నవి మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది. మ్యాక్సిమం కార్పొరేట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ అన్నది మ్యాండటరీ. సో ఖచ్చితంగా డిగ్రీ అన్నది పూర్తి అవ్వాలి. వీళ్ళు సర్టిఫికేట్స్ కూడా కొంతమంది తీసుకుంటారు. అది ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ అవ్వచ్చు, మొత్తం అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు జాబ్కి వెళ్తున్నప్పుడు కొంతమంది డిమాండ్ చేస్తారనమాట. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ. లోకల్ స్కూల్స్కి వచ్చేసరికి అది ఉండదు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. మీకు లోకల్ స్కూల్లో చాలా ఈజీగా ఇంటర్వ్యూ అన్నది ఫినిష్ చేసేసుకోవచ్చు. ఈ గ్లోబల్ స్కూల్ అండ్ కార్పొరేట్ స్కూల్స్కి వచ్చేసరికి ఇది కాస్త డిఫికల్ట్ టాస్క్. మీకు 2 స్టెప్స్లో ఉండొచ్చు, 3 స్టెప్స్లో ఉండొచ్చు. అవి ఏంటంటే డెమో కంపల్సరీగా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కొంచెం ఇంకాస్త పెద్ద స్కూల్ అయితే హెడ్ ఆఫీస్ నుంచి కూడా మనకి ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది అనమాట. సో 3 స్టెప్స్ ఆర్ 2 స్టెప్స్లో మనం ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కమ్యూనికేషన్ కూడా అంతే. చిన్న స్కూల్స్లో కాస్త తక్కువగా ఉన్నా పర్లేదు, టీచింగ్ స్కిల్స్ బాగుంటే తీసుకుంటారు. పెద్ద స్కూల్స్లో మీ కమ్యూనికేషన్ లెవెల్ని బట్టి మీరు ఏ క్లాస్కి వెళ్ళాలి, ఎవరిని డీల్ చేయాలన్నది అక్కడ మీకు డిసైడ్ అవుతుంది అనమాట. సో కమ్యూనికేషన్ కూడా స్కూల్ టు స్కూల్ డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్. మీకు లోకల్ స్కూల్కి వచ్చేసరికి సిలబస్ కాస్త లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అన్నది తక్కువగా ఉంటుంది. రిమైనింగ్ స్కూల్స్, ఆ 2 స్కూల్స్కి వచ్చేసరికి మీకు సిలబస్ ఇన్ డెప్త్ ఉంటుంది. కొన్ని స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న బుక్స్ ఉంటాయి. అవి డీల్ చేయడం కొత్త టీచర్కి కాస్త డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో సిలబస్ అనేది మనకు లోకల్ స్కూల్లో ఈజీగా ఉంటుంది. సో ఇలా చూసుకుంటే మనకి లోకల్ స్కూలే బెటర్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తాను. శాలరీస్ ఎక్కడ బాగుంటాయి అంటే ఖచ్చితంగా లోకల్ స్కూల్లో మీరు ఊహించినంత శాలరీ అయితే రాదు, తక్కువే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న బడ్జెట్లో, వాళ్ళకున్న పిల్లలు బట్టి, వాళ్ళ మీద వచ్చే ఫీజుని బట్టి ఈ లోకల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ సంస్థను రన్ చేసుకోవాలి. అంటే భారం అంతా ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళకున్న దాంట్లో టీచర్స్కి కాస్త తక్కువగానే కేటాయిస్తారు. సో అందుకని మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. మీకు కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి వచ్చేసరికి శాలరీస్ కాస్త బెటర్గా ఉంటాయి. అంటే కాస్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ అనుకోండి, చెప్పక్కర్లేదు. మీ కమ్యూనికేషన్ బాగుండి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యుండి, కొంచెం మీరు బాగా చెప్పగలిగితే మంచి శాలరీ అన్నది వస్తుంది. లైక్ సిటీస్లో ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట.
ఇక్కడ సింగిల్ నెంబర్లో ఉంటే అక్కడ డబల్ డిజిట్స్లో ఉంటుంది. సో అది స్కూల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ ఫీ యావరేజ్ అలా ఉంటుంది. మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసరికి ఫీజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మన హార్డ్ వర్క్ కూడా అలాగే చేయాలి. టీచింగ్ మనం చెప్పే క్లాసెస్ కానీ వాళ్ళు వేసే వర్క్ లోడ్ కానీ చాలా హెవీగా ఉంటుంది. శాలరీస్ అలా వస్తాయి. ఈవెన్ ఇప్పుడు కూడా మనం కష్టపడినంత శాలరీ అయితే రాదు. బట్ కావాలి నీడ్ అనుకున్న వాళ్ళకి ఈ శాలరీ కొంచెం బెటర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది శాలరీ విషయానికి వచ్చేసరికి. నెక్స్ట్ ఒక బెనిఫిట్ చెప్తాను మీకు కార్పొరేట్ సెక్టార్లో జాయిన్ అవ్వడం వల్ల. నెక్స్ట్ మీకు ఈ కార్పొరేట్ ఆర్ గ్లోబల్ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల వచ్చే ఒకే ఒక్క బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీరు నాన్ బీఈడి ఆర్ డిఎడ్ అయితే, అంటే మీ మ్యాక్సిమం డిగ్రీ బీటెక్ ఈ కేటగిరీ నుంచి వచ్చినట్లయితే మనకి తెలియనిది ఏంటి, హౌ టు టీచ్ అన్నది మనకు తెలియదు. బీఈడి వాళ్ళకైతే వాళ్ళకి మెథడాలజీస్ అన్నీ నేర్చుకుంటారు, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు డీల్ చేయగలుగుతారు. మనకు అలా చెప్పడం రాదు కాబట్టి ఇక్కడ మనకి వర్క్ షాప్స్ అన్నవి కండక్ట్ చేస్తారు. సో మీకు ఇక్కడ వర్క్ షాప్లో హౌ టు టీచ్ అన్నది తెలుస్తుంది. చక్కగా అందరూ టీచర్ని గ్యాదర్ చేస్తారు. ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీకు వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేసి పిల్లలకి ఏం నేర్పించాలి అన్న దాని మీద ముందుగానే మనకు ఒక అవగాహన కల్పించేలా చేస్తారు. చాలామంది టీచర్స్ వర్క్ షాప్స్ అంటే భయపడతారు, కానీ నిజానికి వర్క్ షాప్స్ అనేవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే దీనివల్ల వచ్చే ఒక అడ్వాంటేజ్. అదే లోకల్ స్కూల్లో అయితే ఇంకా అక్కడ వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి మారరు కాబట్టి వాళ్ళకి వర్క్ షాప్స్ లాంటివి మ్యాక్సిమం ఉండవు. ఏదైనా ఒక బెటర్ సంస్థ అయితే మాత్రమే వర్క్ షాప్స్ అన్నవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అది కూడా చాలా రేర్గా. సో ఇది ఈ పెద్ద స్కూల్స్లో జాయిన్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనమాట. కొంచెం వర్క్ షాప్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. వన్స్ మీరు ఇలాంటి కార్పొరేట్ స్కూల్స్లో, టఫ్గా ఉన్న స్కూల్స్లో 1 year కష్టపడినా మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఎలాంటి స్కూల్లో అయినా వర్క్ చేయగలుగుతారు. లోకల్ స్కూల్లో ఏంటంటే ఫస్ట్ నుంచి ఆ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ గ్రోత్ అనేది చాలా లోగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మీరు కార్పొరేట్లో చేసి లోకల్లో చేస్తే చాలా ఈజీగా డీల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ లోకల్ నుంచి కార్పొరేట్కి వెళ్ళినప్పుడు కాస్త డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఎలా అయినా ఈ కార్పొరేట్ స్కూల్ అనేసరికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కెరీర్ మీరు సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే మీ గ్రాఫ్ అనేది మారడానికి మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫైనలీ ద లాస్ట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, అలాగా మనం ఏ స్కూల్లో జాయిన్ అయినా కూడా మనల్ని విడిచిపెట్టని, మనకి సంబంధం లేని ఒకే ఒక్క అంశం అడ్మిషన్స్. సో ఈ అడ్మిషన్ టార్చర్ అన్నది ప్రతి స్కూల్లో ఇవాల్టి రోజుల్లో కామన్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల్ని మోటివేట్ చేసి స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. బట్ అది డిఫరెంట్. ఇక్కడ మీరు ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళేసరికి ఆ అడ్మిషన్ ప్రెషర్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని స్కూల్స్లో అయితే మేబీ యూట్యూబ్లో ఇవన్నీ రివీల్ చేయొచ్చో లేదో నాకు తెలీదు. కొన్ని స్కూల్స్లో అయితే వర్ణనాతీతం అనమాట. శాలరీస్ ఆపేస్తారు, హైక్లు ఆపేస్తారు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అడ్మిషన్ టార్చర్ అన్నది కామన్. ఇవన్నీ మనం తప్పించుకోవాలి అని అంటే కొంతవరకు మిమ్మల్ని మీ సబ్జెక్టే కాపాడుతుంది. సో ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉంటారో, పూర్తిగా రెడ్యూస్ అవుతుందని చెప్పను, కానీ అట్లీస్ట్ మీరు కాస్త సేవ్ అవుతారనమాట. సో ఇప్పుడు ఉన్న సొసైటీలో తప్పదు, అదైతే అన్ని చోట్ల ఉన్నది. వీలైనంత వరకు మ్యాక్సిమం ఓకే ఇవన్నీ మేము తీసుకోగలం అనుకున్నప్పుడే మనము స్కూల్స్లోకి వెళ్ళాలి. ఇది మన కేటగిరీ కానప్పటికీ, మనం టీచింగ్కి సంబంధించిన వాళ్ళమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాల్టి రోజుల్లో ప్రతి టీచరు ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య అడ్మిషన్ ప్రెషర్. మీకు మార్చి మొదలయ్యేసరికి ఈ టెన్షన్ అన్నది మొదలైపోతుంది. జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, అవబోతున్న వాళ్ళకి ఇది కూడా ఒక అంశం ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో ఇది భయపెడుతున్నట్టు కాదు, ఉన్న రియాలిటీ ఇది. ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పడం కోసమే నేను ఈ ఫ్యాక్ట్ అనేది రివీల్ చేస్తున్నాను. ఇది అన్ని సంస్థల్లో చాలా కామన్గా ఉంటుంది. మనం దీన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో యాజ్ ఎ టీచర్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, డిఫికల్ట్గా ఉన్నప్పటికీ మనకి టీచింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగే వరకు కొంచెం పెద్ద సంస్థలో వర్క్ చేస్తే మనకు కూడా స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. హార్డ్ వర్క్ చేయడం అలవాటు అవుతుంది. తర్వాత మనకున్న అవకాశాలు బట్టి మన కెరీర్ అన్నది మారుతూ ఉంటుంది. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇది భయపెట్టడం కాదండి, ప్రస్తుతానికి ఉన్న రియాలిటీ అనమాట. ఇవన్నీ మీకు అర్థమవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.